సూరజ్తో పెళ్లి అయ్యాక దశరథ్ సుమిత్ర శివని ఇంటి నుండి పంపేసిన జోష్న. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. జోష్న సూరజ్కి పెళ్లి జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా జోష్న సూరజ్కి పెళ్లి చేయాలి అని అందరూ కూడా నిర్ణయం తీసుకుని ముందు ఎంగేజ్మెంట్ బాగా చేసి తర్వాత పెళ్లి చేద్దామనేసరికి సూరజ్ నిరాకరిస్తాడు. ఎంగేజ్మెంట్ వద్దని అందరూ కూడా షాక్ అయిపోతారు. అదేంటి, ఎందుకు ఎంగేజ్మెంట్ వద్దని చెప్తున్నావు? ఏదైనా కారణం ఉందా? జోష్నని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పావు కదా, మరి ఎందుకు ఇప్పుడు ఎంగేజ్మెంట్ వద్దని అంటున్నావు సూరజ్? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? దేని గురించి ఆలోచిస్తున్నావు చెప్పు సూరజ్ అని చెప్పనేసరికి నేను అనేది ఏంటంటే ఎంగేజ్మెంట్ వద్దు, డైరెక్ట్ పెళ్లికే ముహూర్తాలు పెట్టించేయండి అనేసరికి ఒక్కసారిగా షాక్ అందరూ కూడా షాక్లోంచి బయటకు వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతారు. పెళ్లిలో కూడా ఏదైనా అబ్జెక్షన్ ఉందా అని చెప్పి దీప్ అడుగుతుంది. ఉందొదినా అని చెప్పనేసరికి పెళ్లిలో కూడా అబ్జెక్షన్ ఉందా, మళ్ళీ ఫిట్టింగ్ పెట్టావా అంటూ పారిజాతం అనగానే అదేం కాదు, పంతులు గారిని ఇప్పుడే పిలిపించి వెంటనే ముహూర్తాలు పెట్టించేయండి అని చెప్పనేసరికి ఓహో పెళ్ళి కూడా తొందరగా అయిపోవాలి అని అనుకుంటున్నావా, సరే సరే అని చెప్పి ఇంకా వీళ్ళంతా కూడా తెగ సంతోషంగా ఉంటారు. కొద్దిసేపటికి జోష్న సూరజ్కి చైను ఉంగరం గిఫ్ట్ ఇవ్వడం కోసమని తన రూమ్కి వెళ్తుంది. ఇద్దరూ కలిసి ఫోటోలు పక్క పక్కన ఉన్న ఫోటోలు చైన్ కాస్త తీసుకుని మెడలో వేస్తుంది. సూరజ్ వద్దనే చెప్తూ ఉంటాడు, నేను ఇష్టపడిందేది నాకు దక్కదు అని చెప్పి. ఇప్పుడు నేను దక్కుతున్నాను కదా అంటే నేనంటే నీకు ఇష్టం లేదా అనగానే అలాంటిదేమీ కాదు, పెళ్ళయిన తర్వాత అయితే ఓకే, ఇప్పుడు ఆ వద్దు ఏమీను అని చెప్పనేసరికి ఇప్పుడు ఏమీ వద్దంటే ఎలా కుదురుతుంది? పెళ్ళయిన తర్వాత ఒక 10 సంవత్సరాలు పోయిన తర్వాత మన పిల్లలు కూడా దీన్ని చూసి ఇది ఎప్పుడు ఇచ్చారు డాడీ నీకు మమ్మీ అంటూ అడిగినప్పుడు ఈరోజు జరిగిన సిచ్యువేషన్ నీకు గుర్తు రావాలి. గుర్తొచ్చి నువ్వు నీలో నువ్వే చిన్నగా చిరునవ్వు నవ్వుకోవాలి. అదే నేను కోరుకునేది. ఆ జ్ఞాపకాలనే మూట కట్టుకుంటున్నాను అనేసరికి అవునా సరే అని చెప్పి ఇంకా సూరజ్ కూడా అంటాడు, ఉంగరం కూడా పెట్టబోయేసరికి మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ లేదు కదా, ఈ ఉంగరం నీ చేతికి పెడితే మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయినట్టే అంటూ ఇంకా జోష్న అనడంతో ఏం మాట్లాడేటప్పుడు కరెక్ట్గా ఉంగరం పెడుతుంది అనిపించుకునేసరికి ఒక్కసారిగా ఇంకా చేతిని తీసేసుకుంటాడు. ఏమైంది అనగానే వద్దు, ఇప్పుడు ముహూర్తం మంచిదో కాదో నేను నిన్ను దూరం చేసుకోలేను. ఇప్పుడు ముహూర్తం మంచిది కాకపోతే మన ఇద్దరం కలవాల్సిన సమయంలో ఇది దుర్ముహూర్తం అయితే మళ్ళీ మన ఇద్దరికి ఏదో ఒకటి జరుగుతుంది, అలా జరగడం నాకు ఇష్టం లేదు అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? మన ఇద్దరిని ఎవరు వేరు చేస్తారు అనగానే ఎవరో వేరు చేస్తారని కాదు జోష్న, ముహూర్తం మంచిది కాలేనప్పుడు మనం ఏమీ చేయకూడదు, అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నీతో నేను లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలనుకుంటున్నాను, ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే నేను ఎలా సంతోషంగా ఉంటాను అని చెప్పనేసరికి నీకు నా మీద ప్రేమ లేదు, నా మీద కనుక నీకు ప్రేమ ఉండుంటే నువ్వు ఎలా చేసేదానివి కాదు అంటూ గసురుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జోష్న. జోష్న జోష్న అంటూ సూరజ్ పిలుస్తాడు కానీ పలకకుండానే ఇంకా మరుసటి రోజు పంతులు గారు వస్తారు. పంతులు గారు రావడంతో పెళ్లికి ముహూర్తం పెట్టాలి అనేసరికి అదేంటి శివనారాయణ గారు, ఎంగేజ్మెంట్ లేకుండా డైరెక్ట్ పెళ్ళే చేసేస్తున్నారు, నిశ్చితాంబూలాలు మార్చుకునే పని లేదా అని చెప్పాను కానీ మా మనవడికి డైరెక్ట్ పెళ్ళే కావాలంటండి, నిశ్చితాంబూలాలు వద్దంట, డైరెక్ట్ పెళ్ళే చేసుకుంటాను అని అంటున్నాడు అనేసరికి సరే మీ ఇష్టం అండి, మీ మనవడి ఇష్టం, మరి మీ మనవరాలు ఇప్పుడు అమ్మాయిలందరూ కూడా కొత్త కొత్త ట్రెండ్లు ఏయో ఫాలో అవుతున్నారు కదా అనగానే మా సూరజ్ ఎలా అంటే మా అమ్మాయి కూడా మా మనవరాలు అలానే ఉంటుంది, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు, సో వాళ్ళు దేని గురించి ఆలోచించరు అని చెప్పి మాట్లాడేసరికి సర్లేండి అని చెప్పి ఇంకా పంతులైతే ఇద్దరి పేరు మీద ముహూర్తాలు చూస్తారు. ముహూర్తాలు చూసేసరికి
ఇద్దరి పేర్ల మీద చాలా బాగుంది, ఇద్దరికి కలిసి పలానా డేట్లో ముహూర్తం అయితే బాగుంది అనేసరికి దానికి 10 రోజులు మాత్రమే ఉంటుంది. 10 రోజులే కదండి ఉంది పంతులు గారు అని చెప్పాను. కానీ ఏ 10 రోజుల్లో మనం ఏర్పాటు చేసుకోలేమా దశరథ, నువ్వేమంటావు స్వరాజ్ అనగానే అది నాకు ఇష్టమేనండి అని చెప్పనేసరికి మనవడు చాలా ఫాస్ట్గా ఉన్నాడు. 10 రోజుల్లో పెళ్లి చేసేసుకొని జ్యోష్ణను సొంతం చేసుకోవాలి అని కోరుకుంటున్నాడు అనగాని సరే ఆ ముహూర్తం నాకు ఓకే అండి అని చెప్తాడు. చెప్పేసరికి సరేనని ఇంకా ఆ ముహూర్తానికి ఖాయం చేస్తారు. ముహూర్తానికి ఖాయం చేసేసరికి ఆ ముహూర్తానికి అందరూ ఎవరి పనులు వాళ్ళు బిజీగా చేసుకోవాలి, ఎవరికి ఖాళీ ఉండదు. పంతులు గారు మీకు ఆ రోజు చెప్పలేదనుకుంటారు, వచ్చేసేయండి అని చెప్పాను. కానీ సతీ సమేతంగా రండి అనగానే సరేనండి సరే అని పంతులు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవడంతో ఇక్కడ జోష్న అయితే సూరజ్ ప్రేమలో పడి సూరజ్ కాస్తమాను ఫోన్లు చేయడం మాట్లాడడం చేస్తూ ఉంటుంది. సూరజ్ కూడా జోష్నతో మాట్లాడుతూ ఉంటాడు. అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా సూరజ్ ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకా అలా మాట్లాడుతూనే ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆఫీస్ వర్క్ కంప్లీట్ అవ్వడంతో మాట్లాడుకోవడం ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇంకా ఒక రోజు అయితే బట్టలకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, షాపింగ్లు ఉన్నాయి, అవి ఇవి అలా చేస్తూనే ఉంటారు. ఇంకా అలా చేస్తూ ఉన్న సమయంలోనే పెళ్లి టైము దగ్గర పడిపోవడంతో పెళ్లి రోజు రానే వస్తుంది. ఇంకా అందరూ కూడా హడావిడిగా ఉంటారు. దీపకి వెళ్లే ముందు చెప్తుంది, దీప ఇంటి వారసురాలివి నువ్వేనన్న విషయం నేను చెప్పేస్తాను, నా మెడలో తాళి కట్టిన మరుక్షణం చెప్పేస్తాను అనేసరికి నువ్వు ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దు, అర్థమవుతుందా అని చెప్పాను. కానీ లేదు దీప, ఎక్కడ చెప్పకపోయినా ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా చెప్తాను అని చెప్పనేసరికి ఇంకా వీళ్ళంతా కూడా చూస్తూ ఉంటారు. సర్లే చెప్పినప్పుడు సంగతి చూద్దాం, ఎందుకు జోష్న అలా చేస్తుంది, జోష్న ఏమీ దీప పట్ల కోపంగా లేదు, నార్మల్గానే ఉంది అంటూ మాట్లాడడంతో సరే అని ఇంకా అందరూ కూడా అనుకుంటారు. అలా అనుకున్న తర్వాత సరేనని ఇంకా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. పెళ్లిపేటల మీద వీళ్ళిద్దరూ కూర్చుని ఉంటారు. వీళ్ళిద్దరూ పెళ్లిపేటల మీద కూర్చుని పూజ చేస్తూ ఉంటారు. పంతులు గారు మంత్రాలు అవి చదవండి ఇవి చదవండి అని చెప్తూ ఉండడంతో ఇంకా మొత్తం పూర్తయిపోయి బెల్లం జీలకర్ర పెట్టేసిన తర్వాత ఇద్దరు కూడా పెళ్లి చేసేసుకుంటారు, ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అయితే ఉంటారు అందరూ. ఎవరికి సంతోషం వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. ఇంకా అలా సంతోషంగా ఉన్న సమయంలో ఇంకా మాంగళ్యధారణ కానివ్వండి అనేసరికి ఇంకా మంగళసూత్రాలు కట్టేస్తారు. మంగళసూత్రాలు కట్టేయడంతో ఇంకా సూరజ్కి ఇటు దీపకి సూరజ్కి జోష్నకు ఇద్దరికి కూడా పెళ్లి జరిగిపోవడంతో అందరూ కూడా చాలా సంతోషంగా మొత్తానికైతే జోష్న పెళ్లి జరిగింది. ఆఖరికి సూరజ్తోటే పెళ్లి జరిగిందని ఇంకా అంతా కూడా చాలా హ్యాపీగా పెళ్ళయిందని అందరూ కూడా సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉన్న సమయంలో జోష్న కూడా నాకు ఆస్తి ఇస్తానన్నారు కదా నాన్న అని చెప్పనేసరికి అవును జోష్న, నువ్వు అన్నావు కదా ఆస్తి మొత్తం నీ పేరు మీద ఉండాలని, మొత్తం ఆస్తి మొత్తం నీ పేరు మీదే రాయించేశాను, దస్తావేజులు ఇవ్వుగో అని చెప్పనేసరికి ఇంకా వాళ్ళు రాసిన వీలునామా ప్రకారం జోష్నకు పెళ్ళైన మరుక్షణం ఆస్తి మొత్తం జోష్నకే వచ్చేస్తుంది కదా. సో అదంతా కూడా చూసుకుని జోష్న మొత్తం చూసి ఇంకా ఈ పక్కనే వీడు అలా చూస్తూ ఉంటాడు. ఏం మాట్లాడకుండానే సైలెంట్గా చూస్తూ ఉండడంతో ఏంటి అలా చూస్తున్నావు అనగాని ఏమీ లేదు, పెళ్ళైన తర్వాత ఆస్తి గురించి అడుగుతున్నావేంటా అని చూస్తున్నానంతే అని చెప్పనగానే నేను పెళ్ళయిన తర్వాత ఆస్తి గురించి చూడడం కాదు, నాకు వేరే ఉద్దేశం ఉంది, నువ్వు అలాగే సైలెంట్గా ఉండని సూరజ్కి సైగ చేస్తుంది. సూరజ్ సైలెంట్గానే ఉంటాడు, ఏం మాట్లాడకుండా అలా కూల్గానే కూర్చునేసరికి ఇంకా బయలుదేరండి అని చెప్పాను. కానీ బయలుదేరడమా, ఎక్కడికి జోష్న, దేని గురించి అంటున్నావు, ఎక్కడికి బయలుదేరమంటున్నావు అనగానే మరి ఇల్లు నాది, ఈ ఆస్తి నా పేరు మీదకి వచ్చిన తర్వాత మీరు ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంది, మీరు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు జోష్న,
మేము ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి అనగానే, మీరే కదా డాడీ ఆస్తి మొత్తం నా పెళ్ళైన మరుక్షణం నాకు రాసిచ్చేశారు, మరి మళ్ళీ మీరు ఈ ఇంట్లో ఉండడం ఏంటి, ఇంట్లోంచి మేము వెళ్ళడం ఏంటి అంటూ మాట్లాడతారేంటి నాన్న? మీరే కదా చెప్పారు ఆస్తి అంతా రాసేశాను, మీకు పెళ్ళైన మరుక్షణం ఆస్తి అంతా మాకు అవసరం లేదు అని బావ కూడా చెప్పాడు కదా. బావ కూడా చెప్తే మీరు ఓకే అన్నారు, బావ కూడా సరే అని చెప్పాడు. వెళ్ళిపోవాల్సింది పోయి మళ్ళీ ఆస్తి అంతా మాకేనా మీకేనా అంటూ మాట్లాడతారేంటి? అసలు మీరు ఏమనుకుంటున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉండగానే జోష్న వెటకారం కూడా ఒక హద్దు పొద్దు ఉంటుంది అనగానే, ఎవరు వెటకారం ఆడుతున్నారు, నేనా మీరా వెటకారం ఆడేది? మీరే కదా చెప్పారు ఆస్తి అంతా నా పేరు మీద రాసేసాను, మీరు ఇంకా ఇంట్లో ఉండను, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అన్నట్టు మీరే కదా మాట్లాడారు. మరి ఇప్పుడు మళ్ళీ ఇంట్లోంచి వెళ్ళమంటే వెళ్ళను అది ఇది అంటూ మాట్లాడతారేంటి? ఈ ఇల్లు నాది, ఈ ఇల్లే కాదు ఈ ఆస్తిపాస్తులన్నీ కూడా నావే, మీకు ఏమీ సంబంధం లేదు, మీకు ఏమీ అవసరం కూడా లేదు, మీరు తక్షణమే ఇంటిని వదిలి వెళ్ళిపోవడమే మంచిది అని చెప్పి జోష్న మరింత సీరియస్గా అంటుంది. ఏంటి జోష్న జోక్ చేస్తున్నావా అనగానే, నేను జోక్ చేయడం ఏంటి మమ్మీ, అయినా జోక్ చేయవలసిన అవసరం నాకేముంది, నేనెందుకు జోక్ చేయాలి, నేనేమీ జోక్ చేయడం లేదు, కావాలనే చెప్తున్నాను, నేను ఇంట్లోంచి వెళ్ళను అనే చెప్తున్నాను, మీరే ఇంట్లోంచి వెళ్ళిపోవాలా అంటూ మాట్లాడుతున్నారు. చెప్పండి, ఈ ఆస్తి అంతా నా పేరు మీదకి రాసేసి మీరు ఇంట్లోంచి ఎప్పుడు వెళ్తారు? ఇళ్ళ ఆస్తి మొత్తం నాదే కాబట్టి మీరే ఎప్పుడు వెళ్తారో చూసుకుని వెళ్ళిపోండి అని చెప్పనేసరికి, ఆర్ యూ సీరియస్ అనగానే, అవును, నువ్వు తాత మమ్మీ మొత్తం ముగ్గురు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, ఈ ఆస్తి అంతా నాది, ఈ ఆస్తి నా నుంచి ఎవరూ దూరం చేయలేరు, నేను సూరజ్ని పెళ్లి చేసుకోవడం వెనక కారణం ఏదైనా సరే మీరు ఆస్తి మొత్తం నాకు రాసిస్తానని చెప్పారు కాబట్టి ఆస్తి అంతా నా చేతికి ఇచ్చేసి మీరు వెళ్ళిపోవాలి అని చెప్పనేసరికి, నువ్వు నిజంగానే అంటున్నావా జోష్న అనగానే, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉంది మమ్మీ, అబద్ధం నేనెందుకు చెప్తాను చెప్పు, అబద్ధం చెప్పడం వల్ల నాకు కలిసి వచ్చేది ఏమైనా ఉందా? నేను నిజమే మాట్లాడుతున్నాను, నిజమే చెప్తున్నాను, మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, తక్షణమే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి, ఇంట్లోంచి బయటికి వెళ్ళకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ చెప్పడంతో, జోష్న పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అని చెప్పి శివనారాయణ అంటాడు. పిచ్చి పిచ్చి వేషాలు నేను వేయడం కాదు తాత, ఆస్తి మొత్తం నాకు రాసి ఇచ్చిన తర్వాత మీ ముగ్గురు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడమే, ఎప్పుడు వెళ్తారు ఇంట్లోంచి బయటికి అని చెప్పనేసరికి, జోష్న నువ్వేమన్నా ఏమన్నా అనుకుంటున్నావా, అసలు బుర్ర పని చేస్తుందా నీకు అని చెప్పాను. కానీ నాకెందుకు బుర్ర పని చేయదు, నాకు బుర్ర బాగానే పనిచేస్తుంది, ఆస్తి నాకు రాసిచ్చాక మీరు ఇంట్లో ఉండాల్సిన పని లేదు, వెళ్ళండి ఇక్కడి నుంచి అంటూ ఇంకా ముగ్గురిని కూడా లగేజీలు గబగబా వాళ్ళ గదుల్లోకి వెళ్ళి లగేజీలు తెచ్చి బయట పెట్టేస్తుంది. జోష్న నీకేమన్నా బుద్ధి ఉందా అనగానే, నాకు బుద్ధి ఉంది, నాకు ఏం చేస్తున్నానో కూడా నాకు తెలుస్తుంది, మీరే ఇంకా ఇక్కడ ఇలా ఉండిపోయారు, ఇక్కడ ఉండిపోవాల్సిన అవసరం ఏముంది, ఇక్కడ మీకు ఏం పని ఉంది, మీరు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా శివనారాయణకి ఏం చేయాలో అర్థం కాదు. అనవసరంగా దశరథ ఆవేశపడ్డా అని అనుకుంటూ దశరథ వంక చూడడంతో, ఏంటి నాన్న నేను తప్పు చేశాను అని మీకు అనిపిస్తుందా అనగాని, లేదు దశరథ, కానీ జోష్న ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందా అని నాకు అర్థం కావట్లేదు అనగాని, అదే నాకు తెలియడం లేదు నాన్న, జోష్న ఇలా మారిపోతుందని కలలో కూడా అనుకోలేదు, అసలు జోష్న ఎలా ఎందుకు చేస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు అనేసరికి నాకు ఇప్పుడే అంతా అర్థమవుతుంది. జోష్న కావాలని సూరజ్ని ప్రేమించినట్టు నాటకమాడి పెళ్లి చేసుకుందనుకుంటా, పెళ్లి చేసుకుని ఈ ఆస్తి మొత్తం తను సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతోనే జోష్న ఇలా చేసింది అంటూ ఇంకా శివనారాయణ వీళ్ళు మాట్లాడడంతో, ఏమో నాకేమీ అర్థం కావట్లేదు, జోష్న ఇలా చేయడం ఏంటో, ఇలాంటి పరిస్థితి జోష్న ఎందుకు తీసుకొచ్చిందో, ఏం చేయాలో కూడా తెలియడం లేదు అంటూ ఎంతగానో ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఇంకా శివనారాయణ అయితే, నన్ను క్షమించండి నాన్న, నేనే తప్పు చేశాను,
జోష్న ఇలా అడ్డం తిరుగుతుందని, మనల్ని నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి బయటికి పంపించేస్తుందని నేను తెలుసుకోలేకపోయాను. నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకిప్పుడు అర్థమవుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి ఇప్పుడు మీరు డిస్కషన్ ఏమన్నా ఉంటే బయట చూసుకున్నాను కానీ ఈలోపు ఈ విషయం చెప్పడంతో కార్తీక్ పరుగున వచ్చేస్తాడు. మనవడా అని చెప్పాను కానీ ఏమైంది తాత అనేసరికి జోష్న మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటుందిరా అని చెప్పనేసరికి ఏంటి తాత ఏమంటున్నావు? నిన్ను జోష్న ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పడం ఏంటి? అసలు నిన్నెందుకు వెళ్ళిపోమని చెప్తుంది అనగానే, నన్ను, మీ అత్తని, మీ మామయ్యని, ముగ్గురిని కూడా ఇంట్లోంచి వెళ్ళిపోమంటుంది. ఎందుకంటే ఈ ఆస్తి అంతా తన పేరు మీదకి మీ మామయ్య పెళ్ళైన మరుక్షణం తనకే దక్కుతుందని రాసేశాడంట. ఈ ఆస్తి కోసమే సూరజ్ని పెళ్లి చేసుకున్నానన్నట్టు ఈ ఆస్తి నాకు కావాలి, ఈ ఆస్తి అంతా నాదైనప్పుడు మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, తక్షణమే ఇంట్లోంచి బయటకి వెళ్ళిపోండి అంటూ మాతో మాట్లాడుతుందిరా. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగాని, జోష్న పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా అనగానే, నువ్వెవరు నాకు చెప్పడానికి? అయినా నీకు నాకు ఏంటి సంబంధం అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు, నీకు బుద్ధుంది అసలు అనగానే, నువ్వెవరివి అసలు అంటూ ఎవరిన వాళ్ళనే తోలనాడుతూ మాట్లాడుతుంది. పారిజాతాన్ని మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడదు. పారు అని చెప్పాను కానీ, ఏంటి నా మనవరాలు ఇలా మాట మార్చేసింది అనుకుంటున్నావా? నా మనవరాలు ముందు నుంచి ఇదే క్లారిటీతోనే ఉంది, మీరే తెలుసుకోలేకపోయారు. ఇది మారడమా? నేను దీని ఒంట్లో ప్రవహించేది నా రక్తమైనప్పుడు నేను మారినప్పుడు ఇది ఎలా మారుతుంది? ఇది కూడా మారే అవకాశమే లేదు అనేసరికి, ఏం మాట్లాడుతున్నారు పారిజాతం, నీవు జోష్న ఒంట్లో ప్రవహించేది నీ రక్తం ఏంటి అనగానే, అవును మా గ్రాని రక్తమే, ఎందుకంటే నేను మీ మనవరాల్ని కాదు అని చెప్పి జోష్న కాస్త అప్పుడు రివీల్ చేస్తుంది. ఏంటి, నువ్వు నా మనవరాలివి కాదు, మీ సొంత మనవరాలు, మీ కోడలు కడుపున పుట్టిన బిడ్డ, మీ కొడుకు కన్న బిడ్డ ఎవరనుకుంటున్నారు? మీరు ఎంతగానో నెత్తి మీద పెట్టుకుని తిరుగుతారే ఈ దీపే మీ ఇంటి అసలైన వారసురాలు. ది గ్రేట్ శివనారాయణ గారి ఏకైక వారసురాలు జోష్న కాదు, దీపే ఇంటి అసలైన వారసురాలు అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు జోష్న, దీప నా కూతురేంటి అనగానే, అవును మమ్మీ, సారీ నువ్వు నాకు మమ్మీవి కాదు కదా, గ్రాని నాకేమవుతుంది అనగాని, పెద్దమ్మని పిలుచుకోవచ్చు అని చెప్పనేసరికి, అవును పెద్దమ్మ, నువ్వు నా మమ్మీవి కాదు, ఎందుకంటే నేను కళ్యాణి దాసుల కన్న బిడ్డని. మా గ్రాని ఎంతో తెలివిగా ఎంతో రిస్క్ చేసి నీకు పుట్టిన బిడ్డని కాస్త తీసుకెళ్ళి రోడ్డు పక్కన పడేసి మా అమ్మకు అంటే కళ్యాణికి, మీ ఇంటి పని మనిషి కళ్యాణికి పుట్టిన నన్ను తీసుకొచ్చి ఈ సుమిత్ర పెద్దమ్మ దగ్గర పడుకోబెట్టింది. అంటే సుమిత్ర పెద్దమ్మకు పుట్టిన బిడ్డని రోడ్డు పాలు చేసి నో ప్రాణాలే తీయాలని ప్లాన్ చేసింది. కానీ అప్పుడు బిడ్డను తీసుకువెళ్ళిన వాడు చూస్తూ పసిబిడ్డ ప్రాణాలు తీయడం ఇష్టం లేక, బిడ్డ ప్రాణాలు పోకూడదు అన్న ఉద్దేశంతో ఎవరొకరు పెంచుకుంటారులే అన్న ఒకే ఒక్క రీజన్తో తీసుకెళ్లి ఆ బస్ స్టాండ్లో పడేశాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన కుబేర్ కాస్త చూసి ఆ బిడ్డను తీసుకెళ్లి తన సొంత బిడ్డలా పెంచుకున్నాడు. ఆ తర్వాత అనసూయ ద్వారా మా నాన్న నిజం తెలుసుకున్నాడు. అదే దాసు నిజం తెలుసుకుని చెప్పడానికి ఎన్నోసార్లు ప్రయత్నిస్తే మా నాన్న తల మీద కొట్టి ప్రాణాలు తీయడానికి వెనకడలేదు. తర్వాత మళ్ళీ మా నాన్నని దాచిపెట్టి మా నాన్న ప్రాణాలు తీయడానికి అప్పుడు కూడా వెనకడలేదు. అది కాదు పని, ఇది కాదు పని అని దీప ప్రాణాలే తీయడానికి చూశాను కానీ అప్పుడు సెట్ కాలేదు. చివరికి ఈ దశరథ్ గారి ప్రాణాలు తీసి జైల్లో పడేద్దామని చూస్తే అది కూడా సెట్ కాలేదు. అసలు జోష్న ఇంటి వారసురాలకి తగ్గట్టు ఉంటుంది. ఆ దీపని చూస్తే ఇంటి పని మనిషిలా ఉంటుంది. అది మీ కూతురయ్యింది. మీ దౌర్భాగ్యం, దాంది అదృష్టం. వెళ్ళండి మీరంతా కలిసి మీ అల్లుడు ఉంటాడే ఆ చిన్న ఇంట్లో, ఆ ఇంట్లో తలదచ్చుకోండి. ఈ ఇల్లు నాది. నా ఇంటిని నా నుంచి ఎవరు దూరం చేయలేరు. నా ఇంటితో నాకు మాత్రమే రిలేషన్
రిలేషన్ ఉంది, మీరు వెళ్ళండి, వెళ్ళి ఆ ఇంట్లో హ్యాపీగా ఉండండి అనేసరికి జోష్న పిచ్చి పిచ్చి డ్రామాలు వేయకు, ఈ ఇల్లు అత్తయ్య వాళ్ళది, అత్తయ్య వాళ్ళకి ఇచ్చేసేయి, కేవలం నీకు పవర్ ఆఫ్ పటాన్ని ఆస్తి వస్తుంది అని చెప్పారు అంతే అని చెప్పాను. కానీ లేదు బావా, ఫీలునామా మొత్తం చూశాను, మొత్తం చూసి నా కళ్ళతో స్కానింగ్ చేసి నా మనసులో ముద్రించుకున్నాను. వీలునామాలో ప్రతి అక్షరం పెళ్ళైన మరుక్షణం ఆస్తి అంతా నాదే అని ఉంది. అందుకే సూరజ్ని పెళ్లి చేసుకున్నాను. చూడు సూరజ్, నీకు నాకు పెళ్లి జరిగింది ఎందుకంటే నేను ఆస్తి కోసమే మారాను, నిన్ను ప్రేమించినట్టు నటించాను, ప్రేమించాను అంతే, అంతవరకే. అంతకు మించి నువ్వు ఎక్కువ ఊహించుకోవద్దు, ఎందుకంటే నాకు ఆస్తే ముఖ్యం. ఆస్తి కోసం ఏం చేయడానికైనా వెనకాడను నేను. అలాంటిది ఆస్తిని వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఎలా అనుకున్నావు? నీతో కలిసి కాపురం చేస్తానని ఎలా అనుకున్నావు? నేను ప్రేమతో ఉంగరం చైను తీసుకొచ్చి ఇస్తే వాటిని విసిరుగొట్టావు, చైను మాత్రం పెట్టుకుని ఉంచుకున్నావు. ఎందుకని? నేను ఇచ్చాను కాబట్టి, నేను వేశాను కాబట్టి. చూడు సూరజ్, నీకు మించింది ఇష్టం ఉంటే ఉండు, లేదా నీ ఇష్టం, నీకు నచ్చిన దారిని పో. కేవలం నిన్ను నేను పెళ్లి చేసుకోవడానికి కారణం ఆస్తంతా నాకు వస్తుందని, నాకు పెళ్ళయిందని, పెళ్ళైన మరుక్షణం నాకు ఆస్తి వస్తుందన్న ఒకే ఒక్క రీజన్తోనే నేను ఇన్ని రోజులు ఎన్నో కోపాలు తాపాలు అన్నింటినీ భరిస్తూ వచ్చాను. ఇప్పుడు నా నిజ స్వరూపం బయట పెడుతున్నాను అని చెప్పి జోష్న కాస్త తన అసలు రంగు బయట పెడుతుంది. ఒసే పాపిష్టిదానా, నీకు పుట్టగతులు లేకుండా పోతాయే అంటూ ఇంకా పక్క నుంచి కాంచన గొడవ పడుతూ ఉంటుంది. ఏంటత్తా, నాకు పుట్టగతులు లేకుండా పోతాయా? మరి ఎంతో మందిని మోసం చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్న మిమ్మల్ని ఏమనాలి? మీ పుట్టగతులు లేకుండా పోవాలా అనగానే మేమెవరి జీవితంతో ఆడుకున్నాను? నా జీవితంతో మీరు ఆడుకున్నారు. నన్నొక మనిషిగా అస్సలు ఎప్పుడూ చూడరు. చిన్నప్పటి నుంచి నేను బావ మీద ఎంతో ప్రేమని పెంచుకుంటే తీరామోసి బావేమో దీపం మెళ్ళలో కట్టాడు. బావని నిలదీసి అడిగితే నువ్వు అసలు నా మరదలవే కాదు, దీపే నా సొంత మరదలు అని చెప్పుకొచ్చారు. సొంత మరదలు దీప్ అయితే మరి చిన్నప్పటి నుంచి ఆశలు పెంచుకుంటున్నా నేనేమైపోవాలి? నువ్వు కేవలం పెంపుడు కూతురువే. మా అమ్మ కన్న బిడ్డనిచ్చి పెళ్లి చేయమని మా మామయ్య దగ్గర మాట తీసుకుంది కానీ నిన్నిచ్చి పెళ్లి చేయమని కాదు కదా అంటూ బావ చెప్పుకొచ్చాడు. సర్లే, దీపాన్ని అడ్డు తొలగించి బావను నేను పెళ్లి చేసుకుందాం కదా అనుకుంటే తీరామోసి చూస్తే దీపే ఇంటి వారసురాలైపోయింది. ఇప్పుడు దీపను ఒకటి కాదు 2 విషయాల్లో నేను అసహించుకోవాలి. ఒకటి దీప ఇంటి వారసురాలైనందుకు, మరొకటి నా బావను నాకు దూరం చేసినందుకు. సర్లే అనుకుంటూ కక్ష తీర్చుకుంటూ దీపను అడ్డు తొలగించుకుందామనుకున్న సమయంలో వీడొచ్చి ప్రేమ అది ఇది అని వీడి ఇరిటేట్ చేశాడు. వీడి గురించి మీకు చెప్తే ఏకంగా వాడికి నేనంటే ఇష్టమని అర్థం చేసుకుని వాడినిచ్చి నాకు పెళ్లి చేయాలని ప్లాన్ చేశారు. ఎంత ప్లాన్ చేశారు, ఇదంతా చేశారు. సర్లే అని అనుకుంటే ఆస్తి మొత్తం నా పేరు మీద వీడు నా మెడలో తాళి కట్టిన మరుక్షణం నాకు ఇస్తానన్నారు. ఈ సూరజ్ గాడిని అడ్డు పెట్టుకుని ఆస్తి మొత్తం సొంతం చేసుకుంటే సరిపోతుంది కదా. ఈ సూరజ్ గాడు నా వలలో పడాలి అంటే ఒకటే ఆప్షను, వీడిని నేను ప్రేమించినట్టు నటించాలి. అందుకే ఇన్ని రోజులు నేను మారిపోయినట్టు నటించాను. ఎవరైనా తన స్వభావాన్ని మార్చుకుంటుందా? పాము పగపట్టడం మానేస్తుందా? కుక్క కాటు వేయడం మానేస్తుందా? ఈ జోష్న ఎదుటి వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడం మానేస్తుందా? ఆస్తి అంతస్తు అంటూ నేను ఎంతో ఆశలు పెట్టుకుని ఉన్నాను. అలాంటి నన్ను మీరు మార్చేద్దామనుకున్నారా? మార్చేసేసి ఏకంగా మంచిదానిలా చేసేద్దామనుకున్నారా? అస్సలు ఈ జోష్న రక్తంలోనే మార్పు లేదు. మా గ్రానీ రక్తం, పైగా చిన్నప్పటి నుంచి మా గ్రానీ పెంపకంలోనే నేను పెరిగాను. ఇంతలా ఉన్న నేను ఎందుకు మారిపోతాను? అస్సలు మారను, మారే ఛాన్సే లేదు. జోష్న ఇక్కడ
అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. వెళ్ళండి వెళ్ళండి అంటూ ఇంకా సుమిత్రను, దశరథను, శివనారాయణని మొత్తం అందరినీ కూడా ఇంట్లోంచి బయటకు గెంటేస్తుంది జ్యోష్ణ అయితే. మరి ఇప్పుడు దీన్ని కార్తీక్ విజృంభిస్తాడా? విజృంభించి జ్యోష్ణ చేతుల్లోకి వెళ్ళిపోయిన ఆస్తిని కార్తీక్ మళ్ళీ ఎలా వెనక్కి తీసుకొస్తాడు? దీపకు న్యాయం చెయ్యాలి కదా, దీపే కదా అసలు ఆ ఇంటి వారసురాలు. మరి అలాంటి దీపకు అన్యాయమే చేస్తాడా, లేక న్యాయం జరిపించడానికి పోరాటం మొదలు పెడతాడా? జ్యోష్ణ ఆట ఎవరు కట్టిస్తారు, ఎలా కట్టిస్తారు చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.